ఈ రోజు వచ్చేసరికి గారెలు అండ్ చికెన్ కర్రీ. ఇదిగో గారెలు వేసేస్తున్నాను. మన చికెన్ కర్రీ ఇదిగో గ్రేవీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీ కదా, సో ఒక 2 ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే చికెన్ క్లీన్ చేసేసుకున్నాను. మనకి గారెల్లోకి కొంచెం గ్రేవీగా కావాలి కదా, అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి గసగసాలు అండ్ కొంచెం క్యాష్యూ ఇలా గ్రైండ్ చేసేసాను. గ్రేవీగా బాగుంటది గారెల్లోకి. ఆయిల్ వేసేసి లవంగం యాడ్ చేశాను. అవి వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. ఆనియన్ ఫాస్ట్ గా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. హైలోనే ఉంచేసి ఇలా బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకుంటాను. ఆనియన్ ఇలా వేగింది కదా, సో చికెన్ వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటే మనం ముందే వేసేసుకుని తర్వాత చికెన్ వేసుకోవచ్చు, కానీ నేను గసగసాలు జీడిపప్పు కలిపి గ్రైండ్ చేశా కదా. ఇదిగో చికెన్ ఇలా ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి జీడిపప్పు గసగసాలు పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం వేసేస్తున్నాను. ఇలా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకుని కాసేపు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోతుంది అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కారం యాడ్ చేస్తున్నాను. కారం ఒక 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా. ఇలా మంచిగా మిక్స్ చేసేసి ముక్కలకు పట్టనిద్దాము సిమ్లో పెట్టేసి స్టవ్. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ముక్కలు మునిగేలా వేసుకుందాం. స్టవ్ సిమ్లోనే ఉంచేసి ఉడకనిద్దాం. ఒక 20 మినిట్స్కి ఇలా చికెన్ రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉంటేనే మనకు గారెల్లోకి బాగుంటుంది. ఇలా పైకి తేలుతున్నాయి కదా, తిప్పేసుకుంటున్నాను. ఈ గారెల్లోకి ఇలా గ్రేవీగా ఉందనుకోండి చికెన్ కర్రీ, చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఇదిగో గారెలు అయితే మంచిగా వేగిపోయాయి. ఈ కలర్ వస్తే చాలు, ఇలా తీసేసుకున్నాం. వేడి వేడి గారెలు చికెన్ కర్రీ. అదిరిపోయింది, గ్రేవీ బాగా వచ్చింది. టెక్స్చర్ బాగుంటది గారెల్లోకి. నీళ్ళగా కంటే ఇలా జీడిపప్పు అండ్ గసగసాలు వేసి ఇలా మిక్సీ పట్టామనుకో చాలా యమ్మీగా ఉంటది కూడా గారెలకి. టేస్ట్ ఎలా ఉంది? అదిరిపోయింది. నచ్చింది అయితే? చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్.